వందలాది హిందూ కుటుంబాలు బంగ్లాదేశ్, త్రిపుర సరిహద్దులోని గ్రామాలకు చేరుకొని అర్ధరాత్రిలో సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్టు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించింది. 1992లో భారత్లోని అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలోనూ బంగ్లాదేశ్లో మైనార్టీల మీద దాడులు జరిగినాయి. హిందువుల ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు. ఈ దాడులు జరిగినప్పుడు ఎటువంటి కేసులు నమోదు కాలే. హాదీ హత్య తర్వాత జరిగిన దాడుల విషయంలో కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. దాదాపు 90% దాడులకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కావడం లేదు. ఆస్తులు లాక్కునే ఉద్దేశంతో మరికొంతమంది ముఠాలుగా ఏర్పడి హిందువుల మీద దాడులకు తెగబడతా ఉన్నారు. ఫిబ్రవరి తొలి వారం తర్వాత బంగ్లాదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపే హిందువులు, ఇతర మత మైనార్టీలు లక్ష్యంగా మారణకాండకు తెరదీయొచ్చనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి దౌత్యపరమైన పరిష్కారాలు వెతుకుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్ ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయిన పక్షంలో హిందువుల ప్రాణాలు కోల్పోవడం ఖాయమనే వాదన కూడా ఒకవైపు వినిపిస్తూ ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో హిందువులు నడిపే నగర దుకాణాల మీద దాడులు చేసిన ఇస్లామిక్ ముఠాలు అందినంత దోచుకుపోవడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన తల్వార్లు వదిలిపోవడంతో ఇది దేనికి సంకేతం అనే భయాందోళనను స్థానిక హిందువులు వ్యక్తం చేస్తూ ఉన్నారు.